నిండా 15 ఏళ్లు కూడా లేవు, ప్రేమలో మోసపోయింది. ఇంకా జీవితంపై అవగాహనే రాలేదు, కానీ జీవితంపై విరక్తి చెందింది. అందుకే అమ్మా నాన్నలకు దూరంగా వెళ్లాలని నిర్ణయించుకొని 20 పేజీల లేఖ రాసి పెట్టి ఎటు వెళ్లిపోయింది. ఇంట్లో వాళ్లకు తీరని శోకం మిగిల్చింది. ఇంతకు ఆ బాలికి ఎటు వెళ్లిపోయింది? ఫోటోలో కనిపిస్తున్న ఈ అమ్మాయి పేరు రాధిక. హైదరాబాద్ శివార్లోని జిల్లెలగూడలో ఆమె కుటుంబం ఉంటోంది. స్థానికంగా ఓ ప్రైవేట్ కాలేజీలో ఇంటర్మీడియట్ చదువుతున్న రాధిక 20 రోజుల నుంచి కనిపించడం లేదు. బయటకు వెళుతున్నానని ఇంట్లో చెప్పిన ఆమె మళ్లీ ఇంటికి తిరిగి రాలేదు. చుట్టుపక్కల బంధువుల ఇంట్లో వెతికిన జాడా తెలియరాలేదు. అయితే రాధిక రాసిన 20 పేజీల లెటర్ బయటపడింది. ఇరవై పేజీల లేఖలో తను పడ్డ కష్టం, ఎవరి వల్ల నష్టపోయింది అంతా వివరంగా రాసింది రాధిక. తన చదువు కోసం పేరెంట్స్ ఎంత కష్టపడుతున్నది రాసుకొచ్చింది. అనిల్ను ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమించానని, కానీ మోసపోయానని లేఖలో వివరించింది రాధిక. అల్లారు ముద్దుగా పెంచుకున్న కన్న కూతురు కనిపించకుండా పోయేసరికి ఆ కుటుంబం కన్నీరు మున్నీరవుతోంది. మేము ముగ్గురం, నేను మా భార్య ముగ్గురం ఎక్కడ ఎత్తినా కానీ మాకెక్కడ అవ్వలేదు. నేను నా పిల్లలే జీవితము, నా పిల్లలే నాకు ఆశలు అని చెప్పేసి నేను నా పిల్లల ఇంత కష్టపడి చదివించి మంచిగా నేను కూలి పని చేసుకున్న మేస్త్రి, నేను కష్టపడి చదివించి నాలేక నా పిల్లలు కావద్దు, నా పిల్లలు 4 అక్షరాలు నేర్చుకొని ఏదో ఇంత జాబు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలని చదివించుకున్నాను నేను. కానీ నేను ఏం మాత్రం ఇంత ఇబ్బంది పడతానని నేను ఎన్నడూ అనుకోలేదు. నా ఒకగానొక బిడ్డ నాకు దూరం చేసి నాకు ఇంత కన్నీళ్లు మెదిరిచిపోయింది. లేఖలో రాధిక రాసిన అనిల్ ఎవరిని ఆరా తీస్తే ఆమె పక్కింట్లో ఉండే కుర్రాడని తేలింది. అయితే అనిల్ను ప్రశ్నిస్తే తనకేం తెలియదంటున్నాడు. అంతేకాదు, రాధిక తల్లిదండ్రులను దుర్భాషలాడుతూ కొట్టేందుకు కూడా ప్రయత్నించారు అనిల్ తల్లిదండ్రులు. అంటే వాళ్ళ నాయన వచ్చిండు, వచ్చి సార్ బాబుని పిలుపుకి అవసరం లేదు అని చెప్పేసిండు. మాకు ఎట్లాంటి అవసరం లేదు, వాళ్ళకైతే మాకైతే వాళ్ళు ఎవరో మేము తెలియదు, మాకేం తెలియదు. మా బాబుని కూడా మేము ఇంటర్ గురించి చేసుకున్నాం. నాకు ఏం తెలియదు డాడీ, నాకు అట్లాంటి నాకు సంబంధం లేదు అని చెప్పిన బాబు. రాధిక ఆచూకీ కోసం పోలీసు బృందాలు గాలిస్తున్నాయి, కానీ ఎలాంటి ప్రయోజనం కనిపించడం లేదు. స్నేహితులు, బంధువులు ఇలా అందరినీ విచారిస్తున్న పోలీసులకు చిన్న క్లూ కూడా దొరకడం లేదు. అయితే అమ్మాయి ఆ రోజు మార్నింగ్ 16వ తారీఖు మార్నింగ్ పాలు ప్యాకెట్ తెస్తానని చెప్పి వెళ్ళిపోయి ఆ తర్వాత తిరిగి ఇంటికి రాలేదు. అయితే ఆ అమ్మాయి కొందరి మిస్సింగ్ విషయంలో ఒక అబ్బాయి నుంచి సస్పెక్ట్ చేశారు. ఆ అబ్బాయిని కూడా వెరిఫై చేయడం జరిగింది. అతని విషయంలో కూడా ప్రస్తుతానికైతే అనుమానము కనిపించలేదు. అయినా కానీ ఫర్దర్గా అతని మీద అబ్జర్వేషన్ పెడతా ఉన్నాము. మరియు ఈ అమ్మాయిని వెతకడం కోసము మిగతా ఆల్ పాసిబుల్ ఎఫర్ట్స్ చేస్తూ ఉన్నాము. ఇంతకీ రాధిక ఎక్కడ? బతికే ఉందా? ఉంటే ఎక్కడుంది? ఎలా ఉందన్నది ఇప్పుడు తేలాల్సి ఉంది.